ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా వాక్కు ఇది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా అనేది జరుగును అని. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధంగా అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా అనేది జరుగును అని. ప్రజలారా, మనము మానవులము, మనము ఏ పాటి వారము, మనము మంటివారమై ఉన్నాము, దుమ్ము ధూళి అయి ఉన్నాము, అల్పులము మనము. మన జీవితము ఈ లోకంలో ఏ పాటిది? అయితే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సర్వ సృష్టిని చేసిన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని దేవుడు చెప్పెను. అనగా ఈ భూమి ఆయన దృష్టికి పాదపీఠం అంత చిన్నదిగా ఉన్నది. అయితే అందులో మనమెంత, మన జీవితం ఎంత, మన సమస్యలెంత? ప్రజలారా, ఈ అల్పులైన మనల్ని, దుమ్ము ధూళి అయ్యున్న మనల్ని దేవుడు దృష్టించి మన హృదయంలో స్థితిగతులను ఎరిగి మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనము ఎల్లప్పుడూ ఈ సమస్యలను చూస్తూ, కొరతలు చూస్తూ మనమేమీ చేయలేమని, పరిస్థితులను చూచి, మనుషులను చూచి భయపడి మనము చేతగాని వారిమని, వారు బలవంతులని, మనము బలహీనులమని, వారు శూరులని, వీరులని, మనము శక్తిహీనులమని భయపడిపోయి ఏమి సాధించలేని వారముగా, ముందుకు అడుగు వేయలేని వారంగా ఉంటాము. పిరికి వారంగా, ఎల్లప్పుడూ దుఃఖించే వారంగా ఉంటాము. ప్రజలారా, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఉన్నతమైన దేవుడో తెలుసుకుంటే మనం దేనికిని భయపడము. వేడిని చూచి ఈ లోకస్తులు గర్వపడుదురు, అతిశయించుదురు. వారి ధనమును బట్టో, వారి మాంస సంబంధమైన బాహువుల అండను బట్టో, మనుషులను బట్టో, వారికున్న ఆస్తులను బట్టో కదా అవి వారిని రక్షించునని, ఆదుకొనునని వారు అనుకొందురు. అయితే మనము వారిని చూచి భయపడిపోక, వారి సంపద, వారి శక్తి, వారి బలమును చూచి భయపడక, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి శక్తి ద్వారా ఆయన యందు అతిశయించి ధైర్యపడి, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనదంటియు ఏదియూ ఈ లోకంలో లేదని విశ్వసించి ధైర్యంగా ముందుకు అడుగు వేయవలెను. మనం బలహీనులము కావచ్చును, కానీ మన దేవుడు బలవంతుడు, సర్వశక్తిమంతుడు. మనము అసమర్థులము కావచ్చును, తెలివిలేని వారం కావచ్చును, జ్ఞానము లేని వారంగా కావచ్చును. అయితే మన దేవుడు సమర్థుడు. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు మన ప్రభువు యందు గుప్తములై ఉన్నవి. మనము బీదవారమై ఉండొచ్చు, డబ్బు లేని వారము కావచ్చు, కానీ మన దేవుడు ఐశ్వర్యవంతుడు. భూమియు దాని సంపూర్ణతయు నావే అన్న దేవుడు. ప్రజలారా, ఆనాడు కనాను దేశమును వేగుచూచుటకు మోషే కొందరిని పంపగా, వారు వచ్చి మోషేతో, మేము వెళ్ళిన కనాను దేశము పాలుతేన్లు ప్రవహించు దేశము, వారి పట్టణములు ప్రాకారములు మిక్కిలి గొప్పవి, అక్కడ జనులు ఉన్నత దేహులు, మేము వారి దృష్టికి మిడతల వలె ఉన్నామని అనిరి. ప్రజలారా, వీరు మనుషుల యొక్క ఆకారములు, పట్టణము యొక్క ప్రాకారములు చూచి దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన భూమిని గురించి చెడ్డ సమాచారము చెప్పిరి. అయితే కాలేబు మాత్రము వీటి మీద ఆధారపడక, మనము నిశ్చయంగా వెలుదుము, ఆ దేశమును స్వాధీనపరుచుకొందుము, జయించుటకు మనకి శక్తి చాలును, యెహోవా మనకు తోడయుండును, వారికి భయపడుకుడి అని చెప్పెను. ప్రజలారా, మిగిలిన వారు కనాను దేశపు వారి యొక్క సామర్థ్యతను చూచి భయపడిరి. కానీ కాలేబు మాత్రము దేవుని శక్తి మీద ఆధారపడి, ఆయన ఆ దేశమును ఇజ్రాయేలీయులకు ఇచ్చుటకు సమర్థుడు అని విశ్వసించి, ఆయన ఆత్మ ద్వారా కార్యములను జరిగించును అని విశ్వసించెను. అలాగే సంసోను కూడా దేవుని ఆత్మ సన్నిధి తన మీద ఉన్నంత వరకు బలవంతునిగా జీవించెను. కానీ ఎప్పుడైతే దేవుడైన యెహోవా అతన్ని ఎడబాసెనో, అతడు శక్తిహీనుడిగా, గ్రుడ్డివానిగా అయిపోయెను. మరొకసారి నన్ను జ్ఞాపకము తెచ్చుకొని బలమును ధరింపజేయమని అడిగినప్పుడు దేవుడు తనకు బలమును అనుగ్రహించెను. తాను అనేక మందిని హతమార్చెను. దేవుని ఆత్మకార్యములు ఎన్నో ఉన్నవి. ఎర్ర సముద్రము దాటిపోవుట, అవి 2 పాయలవుట మనుషుల శక్తి వలన సాధ్యమా? కానీ దేవుని ఆత్మ వలన మాత్రమే సాధ్యము. మరియు ఆనాడు అపోస్తులు వారు జాలరులు, కానీ వారికి విద్య లేదు. కానీ వారు భూమి అంతటా దేవుని నిమిత్తము గొప్ప కార్యములు ఎలాగున చేసిరి? కేవలము దేవుని యొక్క ఆత్మ ద్వారానే. కాబట్టి ప్రజలారా, మన శక్తి, మన బలము, మన సామర్థ్యం వలన కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే, ఆయన సహాయము ద్వారానే, ఆయన బలము ద్వారానే మనకు సమస్తము సాధ్యమవును అని ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకోవటము, ఆధారపడటము, ముందుకు సాగిపోవటము నేర్చుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.
పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు దేవా. సర్వశక్తిమంతుడైన దేవుడు, మాకు సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు, సమస్తమును చూచుకునే దేవుడు, ఆయన ఆత్మానుసారంగా మమ్మల్ని నడిపించే దేవుడు మాకు ఉండగా మాకు భయమేలా అని విశ్వసించి తండ్రి, మీ శక్తి మీద, మీ ఆత్మ మీద, మీ బలము మీద ఆధారపడి విశ్వసించి జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.